సో అయితే విజయ్ దేవరకొండ సినిమా 2 పార్ట్స్ అంటున్నారు సార్. అంటే 2 పార్ట్స్ అన్నప్పుడు మనకు 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కథ ఎక్స్పాండ్ అవ్వడం, లేదంటే కనుక బడ్జెట్ అనుకున్న దానికన్నా మించి పెరగడం. అసలు లేదు, ఇది పేపర్ మీద 2 పార్ట్స్ సినిమా. టేక్ ఆఫ్ పేపర్ మీద 2 పార్ట్స్ సినిమా ఇది. అంటే మేము ఫస్ట్ పార్టే తీద్దామని స్టార్ట్ చేసాం. అంటే మధ్యలో లెంత్ సినిమా లెంత్ ఎక్కువైందని 2 పార్ట్స్ చేయడం కానీ, బడ్జెట్ ఎక్కువైందని 2 పార్ట్స్ చేయడం కానీ, పేపర్ మీదే 2 పార్ట్స్ అనుకుని ఈ సినిమా ఇలా వస్తుంది ఫస్ట్ పార్ట్ ఎండింగ్కి, తర్వాత సెకండ్ పార్ట్ అన్ని చూసుకుని చేద్దామని ప్లాన్ చేసిన సినిమా ఇది. అంటే పేపర్ మీదే 2 పార్ట్స్ అంటున్నారు. అంటే ఫస్ట్ ఇప్పుడు తీసే సినిమాలు అన్నింటిలో కూడా మధ్యలో ఒక 2 years అలా గ్యాప్ ఉంటుంది, 1 year 2 years అలా గ్యాప్ ఉంటుంది కదా. మరి ఇది ఇమీడియట్గా అది ద వే పీపుల్ రెస్పాండ్ టు ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఎలా ప్లాన్ చేయాలి, ఎప్పుడు ప్లాన్ చేయాలి అప్పుడు డిసైడ్ చేస్తాం. ఇంకా అంటే ఈ మధ్యన చాలా సినిమాలకి వేసేస్తున్నారు కదా సార్, అసలు సంబంధం లేకుండా. మీరు అందరూ అడుగుతున్నారని చెప్పాను. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా చెప్తున్నా నేను, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ప్రతి నాకు వెయ్యాలని సరదా ఏమీ లేదు, 2 పార్ట్స్ అని చెప్పాలని సరదానం ఏం లేదు. ఒక కథ, అంత మంచి కథ గౌతమ్ రాశాడు కాబట్టి జనం నన్ను 2-3 అడిగితే చెప్పాను నేను అవును అని. అంతే తప్పితే నేను ఎక్కడ పార్ట్ 1 అని ఎక్కడ చెప్పట్లా. టైటిల్లో కూడా ఎక్కడ పార్ట్ 1 అని ఉండదు అసలు. మేము అఫీషియల్గా చెప్పట్లా. కథ ప్రకారం అది 2 పార్ట్స్ సినిమా, ఆ బ్లాక్. సో అంతే తప్పితే మేము తీసే సినిమా ప్రాపర్గా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఒక సినిమాగానే ఎండ్ అవుతుంది. ఏది దానికి ఏం ఉండదు, నెక్స్ట్ దాంట్లో చూడాలి అలా ఏం లేదు, ఉండదు. ఇప్పుడు ఒక కల్కి కానీ ఇవన్నీ అదే కల్కి ఎలా ఎండ్ అయిందో అలా ఎండ్ అవుతుంది. ఒక ప్రాపర్ ఎండింగే ఉంటుంది ఈ పార్ట్ కూడా. సో అస్సలు ది సెకండ్ పార్ట్ చూస్తేనే ఇది అలా కాదు, కానీ ఇట్ హ్యాస్ అ స్కోప్. గౌతమ్ రాసుకున్న దాంట్లో వీ క్యాన్ డెవలప్ ఇట్ ఇంటూ అన్ అదర్ పార్ట్ ఆల్సో. అందుకని 2 పార్ట్స్ సినిమా అని చెప్తాను. కొంచెం డిలే అయిందా సార్ అది అనుకున్న టైం కన్నా? అది డిలే కొంచెం అయింది. ఎందుకు అయింది ఏంటి అనేది పక్కన పెడితే, దాంతో ఒక ఫస్ట్ విజువల్ వచ్చిన, ఒక ప్రోమో వచ్చిన, ఒక పాట వచ్చిన, సినిమా రిలీజ్ అయిన తర్వాత అట్లాంటి సినిమా అని మీ అందరూ షాక్ అయ్యేలా వచ్చింది కంటెంట్. నిన్న మొన్న నవీన్ మా ఎడిటర్ నవీన్, నేను, మా బాబాయ్ అందరం ఫస్ట్ హాఫ్ చూసుకున్నాం. జెర్సీ తీసిన గౌతమేనా ఈ సినిమా తీసింది అని మొత్తం ఆమె అది పాన్ ఇండియా సినిమా కాబట్టి షాక్ అవుతారు, లిటరలీ షాక్ అవుతారు. అంటే నేను ఇంకా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్. అసలు వీవర్ సర్ప్రైజ్డ్. ఇంకా అన్ఎడిటెడ్ వర్షనే ఆల్మోస్ట్ 2 hours ఫుటేజ్ చూసాం నేను ఫస్ట్ హాఫే. అది చూస్తేనే అలా ఉన్నింది. సో జెర్సీ లాంటి సాఫ్ట్ ఎమోషనల్ సినిమా తీసిన గౌతమేనా ఈ సినిమా తీసింది అని షాక్ అయిపోయాం మేము. అలా తీసాడు ఆ సినిమాని. సో మీరు చూస్తారు సమ్మర్లో. అంటే ఒక కైండ్ ఆఫ్ యానిమల్ కైండ్ ఆఫ్ థింగ్ అనుకో. పోలికల గురించి కాదు, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ హీ హాస్ మేడ్. సమ్మర్లో యూ ఆల్ విల్ హ్యావ్ దట్. అయితే ఎందుకంటే మా ఎడిటర్ నవీన్తో నాకు 5-6 years జర్నీ, 15-20 films జర్నీ. నోట్లో నుంచి ఈ సినిమా బాగుంది అని రావటం అనేది జరగదు. చాలా రేర్గా మన అదృష్టం బాగుంటుంది తప్పితే. అలాంటిది తనంతట తను నాకు ఫోన్ చేసి నేను ఇలా చూశాను అదిరిపోయింది నువ్వు చూడని ఫోన్ చేశాడు. సో అసలు ఇంకా నేను ఆ నవీన్ నోట్లో నుంచి ఈ షేప్లో ఉండగానే ఇంత బాగా వచ్చింది అని చెప్పాడంటే ఇంకెలా ఉందని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ స్పేస్లో ఉంది ఆ సినిమా అసలు. ఓకే, అయితే మీరు ఈ మాటతో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ లిఫ్ట్ చేస్తున్నారు. ఏం లేదు, జరిగింది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు. ఫ్యాన్స్ కూడా నన్ను ఎక్కుతున్నారు ట్విట్టర్లో, అప్డేట్ ఇవ్వు అని. ఏం అప్డేట్ ఇవ్వాలి, మా చేతుల్లో ఏముంది, జరుగుతుంది షూట్. ఇది కాదు సార్, ఇది కొన్ని రోజులు ఇది సర్క్యులేట్ అప్డేట్ ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను, కానీ నా చేతుల్లో లేదు కదా అప్డేట్ ఇవ్వటం. నేనేమైనా నేను కంటెంట్ చూపించాలని ఆడియన్స్ అనుకుంటాను కదా, నేను దాచుకోవాలనుకోను కదా. అప్డేట్ ఇవ్వాల్సింది డైరెక్టర్, హీరో కదా, వాళ్ళిద్దరు ఇస్తే నేను ఇచ్చేస్తాను బయటికి, నేను దాచుకోను కదా బయటికి. అదే అందుకని ఊరినే ఇది జరిగింది లాస్ట్ 1 weekలో ఇది జరిగింది కాబట్టి చెప్పాను, షేర్ చేశాను అంతే సార్. అంటే ఇప్పుడు మీకు 4-5 సమ్మర్ లో వచ్చే సినిమా ఇప్పుడు నేను ఎక్స్పెక్టేషన్ లేపినంత మాత్రం అప్పుడు ఎవరికి గుర్తుండదు. నేను జనరల్ గా మీరు అడిగారు ఆ టాపిక్ లో నేను జస్ట్ లాస్ట్ 1 week లో జరిగిన అప్డేట్స్ చెప్పాను మీకు అంతే. డెవలప్మెంట్ అనుకోవచ్చు కైండ్ ఆఫ్.